ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నివాస భవనాన్ని నిర్మిస్తున్నారు. ఆ భవన నిర్మాణం దాదాపు 60% పూర్తయింది. అంటే గోడల నిర్మాణం పూర్తయిపోయింది, చుట్టూ కాంపౌండ్ వాల్ పూర్తయిపోయింది, అట్లాగనే స్లాబులు కూడా పూర్తయిపోయినాయి. ఇక అంటే లింటర్ లెవెల్కు కంప్లీట్గా వచ్చేసినాయి. ఇక దానికి ప్లాస్టింగ్ చేయాల్సి ఉంది. ఆ తర్వాత ఎలక్ట్రికల్ వైరింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంటీరియర్ డెకరేషన్ను చేయాలి. ఇవి చేస్తే దాదాపు అయిపోయినట్టే. గత సంవత్సరము ఏప్రిల్ 9వ తేదీన అంటే ఉగాది సందర్భంలో ఈ భవనానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్, తర్వాత ముఖ్యమంత్రి సతీమణి గారు భువనేశ్వరి, ఆ తర్వాత లోకేష్ సతీమణి గారు కుటుంబము అందరూ కూడాను అక్కడికి వెళ్ళేసేసి స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 8 నెలలు దాటిపోయింది ఈ భవన నిర్మాణం చేపట్టి. వాళ్ళు అనుకున్న ప్రకారం అయితే ఏడాదిలోపు కంప్లీట్ చేయాలని చెప్పేసి అనుకున్నారు. అంటే ఏప్రిల్లో చేశారు కాబట్టి మార్చి నాటికి అయిపోవాలని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇంకా ఒక 3 నెలలు ఎట్టి పరిస్థితుల్లో ఇదంతా కంప్లీట్ కావడానికి పట్టే అవకాశం ఉందని చెప్పేసి అక్కడ ఈ కన్స్ట్రక్షన్ వర్కర్సు చెప్తున్నారు. అయితే మార్చి చివరికైనా కూడా కంప్లీట్ చేయాలనే ఆలోచనతో మేము పనులు చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మొత్తం 5 ఎకరాలు పైన భూమిలో ఈ నిర్మాణం జరుగుతోంది. 1455 అడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణం జరిగింది. ఇక మిగిలిందంతా కూడాను గ్రీనరీ కింద ఉంటుంది. ఇందులోనే సెక్యూరిటీ ఉండడానికి ప్రత్యేక ప్రదేశము, అట్లాగనే మిగిలిన ఎవరైనా ఆఫీసర్లు వచ్చినప్పుడు వెయిటింగ్ రూములు కూర్చోవడానికి ఇట్లా ప్రత్యేకంగా అన్నీ కూడాను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇండ్లు నిర్మిస్తున్న ప్రాంతంలో అంటే E9 రోడ్డు వెలగపూడి, ఇప్పుడు మనకు హైకోర్టు భవనం దగ్గర నుంచి నేరుగా సెక్రటేరియట్కి వచ్చే రోడ్డు E9 రోడ్డు ఉంది. ఆ రోడ్లో వచ్చేసేసి సెక్రటేరియట్ దగ్గర నుంచి మనం నేరుగా ఇట్లా గుంటూరు పోవడం కానీ విజయవాడ రావడం కానీ, భవనము ద్వారం మాత్రము తూర్పు వైపుకు ఉంది. కానీ బయటికి రావడానికి రోడ్డు మీదకి రావాలంటే మాత్రము ఉత్తరం వైపు గేటు నుంచి బయటికి రావాలి. భవనం మొత్తం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టడం వల్ల పూర్తి స్థాయిలో క్లియర్గా భవనము కనిపించకపోయినా మొత్తం నిర్మాణం అంతా కూడాను రోడ్డు మీద నిలబడితే బాగానే కనిపిస్తుంది. అక్కడ ఈ కన్స్ట్రక్షన్ వింగ్కు సంబంధించినటువంటి అంటే SRR కన్స్ట్రక్షన్స్ అనేవాళ్ళు ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ కన్స్ట్రక్షన్ వింగ్కు సంబంధించినటువంటి గేట్లో ఒక సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే అందులో కొంతమంది ఈ కానిస్టేబుల్స్ కూడా, ప్రభుత్వ కానిస్టేబుల్స్ కూడా ఉండడం విశేషం. వాళ్ళు ఉన్నారు. అక్కడికి ఎవరన్నా పోయినా ఇక్కడ నిలబడకూడదంటారు, దూరంగా పోమంటారు. అసలు ఆ రోడ్డంతా కూడాను అదేదో సెక్యూరిటీ జోన్లో ఇక్కడేదో ఏదో జరిగిపోద్ది, ఏదో అవుతుంది అనే భయంతో అక్కడ సెక్యూరిటీ ఉండటం నిజంగా ఆశ్చర్యపరిచింది. ఇది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మేము అడిగాము, ఆ సెక్యూరిటీ వాళ్ళనే అడిగాము, ఒక ఫోటో తీసుకోవచ్చా అని. లేదు సార్, తీసుకోవడానికి లేదు, ఇక్కడ నిలబడడానికి లేదు, వెళ్ళిపోండి అని చెప్పేసి అంటున్నారు. ఏమి అంత అభద్రత ఏంటికి, ఎందుకు, ఏముంది అందులో? బిల్డింగ్ కడుతున్నారు, ఆ బిల్డింగ్ని ఎవరైనా చూడవచ్చు, వెళ్ళిపోవచ్చు. కాకపోతే మెటీరియల్ అది ఇది ఉంటుంది కాబట్టి రాత్రిపూట సెక్యూరిటీ ఇదంతా అవసరం. సరే, ఏమైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భవనం కాబట్టి ఎలా కడుతున్నారు, ఏ విధంగా ఉంటుంది అనే ఆసక్తి ప్రజల్లో ఉంది. దాన్ని చూడాలనుకుంటారు. కానీ ఆ అవకాశం అక్కడ ఉన్న సెక్యూరిటీ ఇవ్వడం లేదు. అంటే ఒక్క చంద్రబాబు నాయుడు నిర్మిస్తున్న భవనానికే కాదు, అక్కడ టోటల్గా అంటే సచివాలయ నిర్మాణం జరుగుతుంది, అట్లాగనే అసెంబ్లీ నిర్మాణం జరుగుతుంది, తర్వాత హైకోర్టు నిర్మాణం జరుగుతుంది, శాసన మండలి భవన నిర్మాణం జరుగుతుంది, తర్వాత అధికారుల గృహాలు, మంత్రుల గృహాలు, ఎమ్మెల్యేల గృహాలు ఇవన్నీ నిర్మాణం జరుగుతామన్నాయి. దాదాపు అధికారులు అయితే అధికారులు అయితే ఒక 70% దానికి అయిపోయింది. వీటన్నింటికి కూడాను ఒక గేటు పెట్టడము, ఆ గేటులో సెక్యూరిటీని పెట్టడం, మనుషులను లోపలికి పోనీయకుండా ఎవరు చూడకుండా చూస్తున్నారు. కానీ ప్రతి చోట కూడాను ఒక బిల్డింగ్ని మాత్రం అంటే ఏదైతే నిర్మిస్తున్నారో ఆ నిర్మాణాన్ని కంప్లీట్ చేసేసేసి ఎవరైనా బయట నుంచి రోడ్డు మీద పోతూ చూస్తున్నా అయిపోయినాయి, రాజధానిలో బిల్డింగ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి అని చెప్పుకునే విధంగా మాత్రం దాన్ని రెడీ చేసి పెట్టినారు ఈ కాంట్రాక్ట్ వాళ్ళు, ఈ కాంట్రాక్ట్ తీసుకున్న కన్స్ట్రక్షన్ వర్కర్స్. మొత్తం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాస భవనం ఒక రూపుకు వచ్చింది. వాళ్ళు అనుకుంటున్న ప్రకారం మార్చికి అవుద్దని అనుకుంటున్నారు. కన్స్ట్రక్షన్ వర్కర్స్ వీళ్ళు చెప్తున్న ప్రకారం జూన్ అని అంటున్నారు.
ఏదైనా ఒక 4-5 నెలల్లో భవన నిర్మాణం పూర్తి అవుతుంది. ఈ చంద్రబాబు నాయుడు అమరావతిలో నుంచే తన సొంత నివాస భవనం నుంచే ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభించే అవకాశం ఉంది. ఇక అధికారులు కానీ లేకపోతే ఉన్నతాధికారులు లేదా రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడాను ఇక ఇప్పటివరకు ఏదో ఈ కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి అధికార నివాసానికి అంటే ముఖ్యమంత్రి నివాసానికి వెళ్ళి వస్తున్నారు. ఇక నుంచి అమరావతిలోకే వెలగపూడి దగ్గరికి పోవాలి, హైకోర్టు దగ్గరికి పోవాల్సి. ఈ డెకరేషన్ పూర్తయితే కానీ అంటే ఇంటీరియర్ డెకరేషన్ కానీ అవుటర్ డెకరేషన్ కానీ లేకపోతే మొత్తం కాంపౌండ్ వాల్ లోపలంతా కూడా ఎక్కువగా గ్రీనరీని తయారు చేయాలనేది ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు గ్రీనరీ ఏర్పాట్లు బాగానే జరుగుతున్నాయి. ముందు కాంపౌండ్ వాళ్ళకు చుట్టూ అవి జస్ట్ ఒక 3 నెలల వయసు ఉన్నటువంటి మొక్కలు ఇవి పెరిగి క్లియర్గా అయితే మంచి వాతావరణము విశాలమైన ప్రదేశం కాబట్టి చాలా బాగుంటుంది. అయితే ముఖ్యమంత్రి నివాసము సొంత నివాసము అనేది సరే వేరే విషయం. అధికారిక నివాసము ఎందుకు కట్టడం లేదు అనేది కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఒక అధికార నివాసం కనుక కట్టుంటే ఆ నివాసంలోకి ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళు ఏమైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్మిస్తున్నటువంటి సొంత నివాస భవనం చాలా బాగుంది. 2 అంతస్తుల భవనం ఈ మనం గ్రీనరీతో అయితే ఇప్పుడు ఒకవేళ పూర్తయి చేరిన ఈ అమరావతిలో మిగిలిన నిర్మాణాలు జరుగుతుంది. కాస్త ఈ రోడ్డు నుంచి విపరీతమైనటువంటి దుమ్ములేస్తూ ఉంది ప్రాంతం అంతా కూడాను. అది మరి సమయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూర్తి అయితే చేరుతారా, లేకపోతే ఈ నివాస భవనాలు కానీ లేకపోతే కొన్ని పూర్తి రోడ్లు మినిమం అన్ని రోడ్లు పూర్తయిన తర్వాత చేరుతారా అనేది సందిగ్ధం. పైగా ఈ భవనము ఎంత ఖర్చు పెట్టి నిర్మిస్తున్నారనేది మాత్రము ఎక్కడ సమాచారము లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రతినిధులు జాగ్రత్త పడ్డారు.